ఓ పెద్ద రాజ్యంలో మహారాజు మంత్రిని పిలిచి ఇలా అడిగారంట. ఒక క్లిష్టమైన ప్రశ్నను అడుగుతాను, అది నాకు చేయగలవా అని. మంత్రి వారు ఆజ్ఞివ్వండి అన్నారంట. అప్పుడు మహారాజు, నేను ఆనందంలో ఉన్నప్పుడు బాధని, బాధలో ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగించే బహుమతి నాకు కావాలా అని అడిగారంట. అప్పుడు మంత్రి ఒక ఉంగరాన్ని ఇలా రాసిచ్చారంట, ఏది శాశ్వతం కాదు అని. రాజు సంతోషంలో ఉన్నప్పుడు ఆ ఉంగరాన్ని చూసి శాశ్వతం కాదు అని బాధపడ్డారంట. బాగా బాధలో ఉన్నప్పుడు ఆ ఉంగరాన్ని చూసి అబ్బా ఇది శాశ్వతం కాదు అని సంతోషించారంట. మనం కూడా అంతే, ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నామని పొంగిపోవడము, బాధగా ఉన్నామని కుంగిపోవడము ఏది శాశ్వతం కాదు. మనిషి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆనందము, కష్టము, సుఖము అన్నిటిని అనుభవించి దాటగలిగితేనే సంపూర్ణ జీవితం అవుతుంది. ఏమంటారు? ఇదే కదా ఫ్యాక్ట్.